హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల రైల్వే శాఖలో ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇందులో పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరగదు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి, అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం ఉండదు. సో డైరెక్ట్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు జీతం వచ్చేసరికి 44,900 వరకు ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు నా యొక్క క్లాస్ని చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సో అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ CRISలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఓపెనింగ్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే 8/7/2019 అంటే జూలై 8 నుంచి మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ASE పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం ఖాళీల సంఖ్య 50 ఖాళీలు ఉన్నాయి. UR వాళ్ళకి 19, EWS వాళ్ళకి 5, OBC వాళ్ళకి 14 ఖాళీలు, SC వాళ్ళకి 8, ST వాళ్ళకి 4. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 50 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 22 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ గ్రేడ్ పే చూసుకున్నట్లయితే పర్ మంత్కి మీకు 7th CPC లెవెల్ కింద 44,900 శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అలవెన్సెస్తో కలుపుకొని మీకు 45,000 వరకు జీతం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే candidates possessing a valid GATE 2019 score along with the prescribed qualifications only are eligible to apply for the required positions mentioned in this advertisement. So ఎవరైతే గేట్ పాస్ 2019 గేట్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ గేట్ రాయడానికి ఎవరికి ఎలిజిబుల్ ఉంటుంది అంటే గ్రాడ్యుయేట్స్కి కాబట్టి. సో BE BTech ఎవరైతే చదివి ఉండి ఉంటారో వాళ్ళు చదివిన తర్వాత ఈ యొక్క 2019 ఇయర్లో గేట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ మీకు ఈ యొక్క BE BTech టోటల్గా 4 years స్టడీలో మినిమం అన్ని ఇయర్స్ కలుపుకొని 55% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ SC ST PWD క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. కానీ మిగతా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 60% మార్క్స్ అనేవి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఇది కాంట్రాక్చువల్ బేసిస్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 5 years. సో మీకు 5 years వరకు పర్మనెంట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. 5 years తర్వాత ఒకవేళ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీకు జనరల్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 1,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ SC ST అభ్యర్థులకి అలాగే PWD అభ్యర్థులకి మాత్రం ఫీజు అనేది లేదని మెన్షన్ చేశారు. నెక్స్ట్ హౌ టు అప్లై అంటే అప్లై ఎలా చేసుకోవాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. www.cris.org అనేటువంటి వెబ్సైట్ నుండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కెరీర్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి మీకు CRIS హెడ్ క్వార్టర్స్లో న్యూఢిల్లీలో కానివ్వండి, లేదంటే కోల్కతా, ముంబై, చెన్నై, సికింద్రాబాద్, హైదరాబాద్. సో ఈ యొక్క ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్లోనే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు రాష్ట్రాల వారికి సికింద్రాబాద్లో, హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది తెలుగు రాష్ట్రాల వారికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో రైల్వేలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా రేర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేసుకోండి.
అండ్ రిజర్వేషన్స్ రిలాక్సేషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళ కేటగిరీస్ని వైజ్గా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే అంటే డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% ఎబో అంటే 40% కంటే ఎక్కువనే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సర్వీస్ బాండ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో 5 years వరకు మీకు ఈ యొక్క కాంట్రాక్చువల్ బేసిస్ పీరియడ్ అనేది మీరు మళ్ళీ మధ్యలో ఆపేయకుండా కంటిన్యూస్గా 5 years వరకు వర్క్ చేయడానికి మీరు ఒక బాండ్ అనేది వాళ్ళకి ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క బాండ్ని కనుక మీరు బ్రేక్ చేస్తే 2 lakhs రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను నోటిఫికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెబ్సైట్ వచ్చేసి www.cris.org.in అనే వెబ్సైట్ నుంచి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అప్లికేషన్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మీకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 7వ తేదీ వరకు మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్. అండ్ డిపాజిట్ ఆఫ్ ఫీ అంటే ఫీ పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 9/8/2019 అంటే ఆగస్టు 9వ తేదీ వరకు 11:45 PM వరకు మీరు ఫీ పేమెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల రైల్వే శాఖలో రిలీజ్ అయినటువంటి కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.